హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా ఫస్ట్ వీడియో తర్వాత ఇదే వీడియో. సో అంటే వర్షాలు కొడుతుంది చాలా అంటే చాలా. సో కొంచెం బిజీ లైఫ్లో ఉండి వీడియో అయితే చేయలేకపోయాము. సో ఈ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఆ తర్వాత రోజు అయితే ఏం జరిగిందంటే నేనైతే ఓటు వేసాము. సో ఓటు అయితే వేసాము. ఇంకా ఏ పార్టీకి వేసామనేది చెప్పొద్దు, కానీ ఓటైతే వేశాను. ఆ రోజు ఎంత కష్టపడి ఓటేసాను మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏం జరిగిందనంటే నాకు పోలింగ్ బూత్ 3 కిలోమీటర్స్ దూరంలో వచ్చింది మేము ఉంటున్న ఏరియా నుంచి. 3 కిలోమీటర్స్ సరే వాకింగ్ అవుతుంది కదా అని నడుచుకుంటూ అయితే వెళ్దామని మంచి షూస్ అయితే వేసుకున్నాను. ఇంకా నైట్ ప్యాంట్ అయితే వేసుకొని ఇక జిమ్ టీషర్ట్ లాంటిది వేసుకొని అయితే బయలుదేరాను. ఆల్మోస్ట్ 7కి స్టార్ట్ అవుతుంది కదా, నేనైతే 6:15కి అయితే బయలుదేరినా. సరే ఒక 1 అవర్లో వెళ్ళొచ్చు, లేదు 3 కిలోమీటర్స్ అంటే హాఫ్ అన్ అవర్లో నడుస్తాంలే అని ఇంకా బయలుదేరాను. ఇంకా సిటీలో అయితే కుక్కలు ఉంటాయి కదా, చూసుకోండి గల్లీకి కుక్కలు. అసలు నేనైతే ఊహించలేదు అన్ని కుక్కలు ఉన్నాయని. మా గల్లీలోనే 5-6 తిరుగుతూ ఉంటాయి, పక్క గల్లీలో ఒక 2-3 ఉంటాయి, ఆ పక్క గల్లీలో ఇంకో 4-5 ఉంటాయి. ఇక్కడే ఇన్ని కుక్కలు ఉన్నాయంటే సిటీ మొత్తంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో అసలు భయపడుతూ నా గుండెలు అరచేతిలో పెట్టుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అసలు ఘోరం. నేను ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ వెళ్ళాను. అక్కడ ఒకటి స్కూల్ అయితే ఉంటది. ఆ స్కూల్ దగ్గర 10 కుక్కలు ఉన్నాయి, అవి మురుగుతున్నాయి. ఒక కారు వెళ్తుంటే ఎంబడి పడ్డాయి. నేను అది ముందు నుంచి గమనించి నాకైతే గుండెలు దడేలు అనిపించింది. ఇట్లయితే కాదురా అని ఒక 2-3 నిమిషాలు ఆగుతూ ఒక బైక్ అతను వచ్చిండు. అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వ, అక్కడ కుక్కలు ఉన్నాయనంటే అతను కుక్కలు కొంచెం దాటి ఆ రైట్ టర్న్ లోకి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ దింపేశాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళి ఒక రాయి అయితే మంచి ఇంత చేతిలో పట్టుకున్నా, ఇట్లా గట్టిగా పట్టుకున్నా. ఈ చేతిలో మొబైల్ అయితే పట్టుకున్నాను. యాక్చువల్లీ మొబైల్ తీసుకెళ్ళద్దు, ఇంకా అది ఒక పెద్ద స్టోరీ. ఇంకా ఏం చెప్పాలి, నాకేమో ఆ ఏరియాలో తెలియదు. మ్యాప్స్ పెట్టుకొని వెళ్తాం, అక్కడ బయట పెట్టచ్చు కదా, ఎవరైనా ఒకరు పట్టుకుంటారు కదా అని అనుకున్నా, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా అని ఇట్లా అనుకున్నాను. కానీ నా గోస చూడండి. ముందు ఈ కుక్కల గోస చెప్తాను. ఈ మ్యాప్ పట్టుకొని వెళ్తుంటే అటు గల్లీలు ఇటు గల్లీలు ఏదేదో గల్లీలు, నేను ఇంతవరకు చూడని గల్లీలు అన్ని చూపెడుతుంది. ఇంకా నా గోస చూడండి. అబ్బబ్బబ్బా ఇదైతే ఇట్లా కాదని ఇక భయంగా అయితే వెళ్ళిన తర్వాత ఫైనల్లీ కొంచెం ఇంకొక స్కూల్ దగ్గర, ఈ స్కూల్ దగ్గర కుక్కలు ఎక్కువ ఎందుకుంటున్నాయో తెలియదు, అలా అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అటొక పార్టీ ఇటొక పార్టీ కుక్కలు గొడవ పెట్టుకుంటున్నాయి. అసలు వాటి మధ్య నుంచి నేను వెళ్ళాలి. ఇక ఘోరము, నాకైతే గుండెల దడ పుట్టింది. ఇక అక్కడి నుంచి మెల్లమెల్లగా పోతుంటే అన్ని చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. యాక్చువల్లీ నా మ్యాప్ అయితే ఇటు నుంచి ఇట్లా గల్లీ చూపెడుతుంది. అక్కడ ఒక అతను పాలు సంథింగ్ పేపర్ వేస్తున్న వ్యక్తి కనబడితే అతన్ని అయితే అడిగిన, అన్న ఇట్లా నేను ఈ పలానా స్కూల్లో నాది ఓటాకు వినియోగించుకోవడానికి అయితే అవకాశం వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలి ఎట్లా అని అంటే, ఇగో ఇట్లా వెళ్ళన్నా, ఇట్లా తీసుకో, ఇట్లా వెళ్ళు నీకు వచ్చేస్తుంది అని అయితే ఒక రూట్ అయితే చెప్పిండు. అమ్మయ్య, ఇంకొక 1/2 కిలోమీటర్ ఎక్కువైనా పర్లేదు కానీ కుక్కలు లేకుండా కొంచెం రోడ్డు వెడల్పుగా ఉంది, కొంచెం వెహికల్స్ అవి వెళ్తున్నాయి, ఆ రూట్లో వెళ్దామని అట్లా తిరిగి వెళ్ళగానే స్కూల్ అయితే వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నా దండం స్వామి, అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు అలౌ చేస్తలేరు. మరి నేనేమో నాకు ఆ రూట్ తెలీదు. 3 కిలోమీటర్స్ మా ఏరియా నుంచి మొబైల్లో మ్యాప్లో చూసుకుంటూ అయితే వెళ్ళాను. ఫోను ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసుకుంటా అంటే అలౌ చేయని ఇస్తలేరు. అటు ఇటు బతిమలాడినా, అట్లా చేసిన ఇట్లా చేసిన అది చేసిన ఇది చేసిన ఆయన ఒప్పుకుంటలేరు. ఇట్లయితే కాదని ఆన్నే వెయిట్ చేసుకుంటున్నా, చేతులు కట్టుకున్నా. చాలాసార్లు బతిమలాడినా ఇక ఎంత బతిమలాడినా కానీ వీళ్ళు అయితే పంపించేటట్లేరు. ఇంతలోనే ఒక వ్యక్తి అయితే ఏదో కార్డు అయితే చూపెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. సార్ అతన్ని ఇట్లా పంపించారు, నన్ను పంపించలే కదా అని అంటే, అతను గ్రూప్ 1 ఆఫీసరు, అందుకే అతన్ని పంపించాము, కార్డు చూపెట్టినానంటే, సార్ అందరికి ఒక రూల్ అని మీరే చెప్తారు కదా, ఇట్లా అయితే ఎట్లా, అతన్ని పంపించారు నన్ను కూడా పంపించచ్చు కదా అంటే, అతన్ని పంపించే ముందు మొబైల్ అయితే తీసుకున్నాడు ఒక పోలీస్ అతను. సో నా మొబైల్ కూడా తీసుకోండి సార్, నేను కూడా వెళ్ళేసి 1/2 గంటలో రిటర్న్ వచ్చేస్తాను కదా అని రిక్వెస్ట్ చేస్తే ఇంకో పోలీస్ అతను తీసుకున్నాడు. అక్కడైతే 2 కానిస్టేబుల్స్ అయితే ఉండేది. ఇక తర్వాత వెళ్ళి లైన్లో నిలబడి ఓటు అయితే సక్సెస్ఫుల్గా వేయడం జరిగింది. వేసి ఇక మళ్ళీ వచ్చే ముందు అయితే ఆడ
టిఫిన్ కనబడింది. బాగా ఆకలి అవుతుంది. చాలా రోజులు అయింది అసలు బయటకు అంత దూరం నడవక. ఈ వర్క్ బిజీలో ఉండి అసలు ఎక్కువ నడవడం అయితే కుదరలేదు. సో దాని ద్వారా ఇక వచ్చేటప్పుడు అయితే మంచిగా ఇక్కడ వేస్తాను చూడండి. టిఫిన్ అయితే చేశాను, బోండాలు చేశాను. ఇంకా కల్పన కూడా ఒకటైతే బోండా పట్టుకొని వచ్చాను. కల్పన ఇంటికి వచ్చిన తర్వాత ఆ చిట్టి గారెలది మన గారెలు ఉంటాయి కదా, గారెలు అయితే చేసింది. అది కూడా క్లిప్ వేస్తాను మీకు, ఇక్కడ చూడండి. అండ్ చికెన్ కూడా తెచ్చింది. ఆ వీడియో నేను తీయడం మర్చిపోయాను, డిలేట్ అయింది, అసలు గుర్తు రావట్లేదు. ఇదండి జరిగింది విషయం. సో మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. నా గోస అయితే చూసారు కదా, ఓటు వేయడానికి ఎన్ని తిప్పల పడ్డాను. అసలు నేను రెగ్యులర్ గా తెచ్చే చికెన్ దగ్గర తేలేదు, దగ్గరలో ఉన్నదానికి తెచ్చాను. నేను చికెన్ తేయడానికి ఒక 1 కిలోమీటర్ అయితే వెళ్తాను. ఆ చికెన్ అస్సలు బాగాలేదు, నేను అందుకే వీళ్ళ దగ్గర అస్సలు కొనను. కానీ తప్పలేదు, ఆ రోజు ఇంకా ఆల్రెడీ నడిచాను చాలా దూరం, అటు 3 ఇటు 3 6 కిలోమీటర్స్ అయింది. నా కాళ్ళు అప్పటికే అయిపోయినాయి. సో ఇదండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.